గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అమెరికాలోని వాషింగ్టన్ న్యూకాజిల్ పట్టణం. యాక్చువల్లీ అమెరికాలో చాలామంది మన భారతదేశం నుంచే వెళ్ళి చాలామంది సెటిల్ అయిపోయినరు, మంచి మంచి కంపెనీస్ స్థాపించిండ్రు. వాళ్ళు అక్కడే వాళ్ళ కుటుంబంతో హ్యాపీగా ఉంటున్నటువంటి సందర్భం. అంటే నేను నా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడట్లేదు. అటు పంజాబ్ అనుకోండి, కర్ణాటక అనుకోండి, లేకపోతే ఇటు చూస్తే ఢిల్లీ అనుకోండి, ఇట్లా మొత్తం భారతదేశం మొత్తంగా కూడా చాలా మంది అమెరికాకు వెళ్ళి హ్యాపీగా సెటిల్ అయిపోయినరు. వాళ్ళు కొంతమంది జాబ్స్ చేస్తుండ్రు, కొంతమంది అయితే వాళ్ళ కంపెనీ స్థాపించిండ్రు. వెరీ హ్యాపీ లైఫ్. అయితే కర్ణాటకకు చెందినటువంటి హర్షవర్ధన్ ఫ్యామిలీ కూడా అట్లాగే వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిపోయిన సందర్భం. ఆయనకి ఇప్పుడు 57 సంవత్సరాలు. కర్ణాటకలో ఆయన పుట్టి పెరిగి ఆ తర్వాత అక్కడి నుంచి మ్యారేజ్ చేసుకున్న తర్వాత కంప్లీట్లీ అమెరికాకు మూవ్ అయిపోయిండు. ఆయన 2017లో హోలో వరల్డ్ అని, ఇది ఒక రోబోటిక్స్ కంపెనీ అన్నమాట. మనకు తెలుసు, అంటే 2017లో అంటే అప్పుడప్పుడే ఈ అన్నిట్లో కూడా ఈ రోబోస్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన సందర్భంలోనే ఆయన కూడా ఇట్లనే హోలో వరల్డ్ అని ఆయన కూడా ఒక కంపెనీని స్థాపించడమే కాకుండా ఖచ్చితంగా సెట్ అవ్వాలి, అట్లాగే ఈ కంపెనీ ద్వారా కొంచెం బాగా అంటే పాపులర్ అవ్వడమే కాకుండా ఈ హాలో వరల్డ్ ని మన భారతదేశంలో కూడా ఈ రక్షణ శాఖలో అంటే మనుషులకు బదులుగా ఈ రోబోటిక్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తే ఎట్లా ఉంటుంది అని ప్రధాని మోడీని కూడా కలిసినటువంటి సందర్భం. అంటే ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ఫుల్ మ్యాన్ హర్షవర్ధన్ అనుకోవచ్చు. అమెరికాలో ఉండి పుట్టి పెరగడం కర్ణాటక, బట్ అమెరికాకు వెళ్ళి సెట్ అయిన తర్వాత ఒక కంపెనీని స్థాపించి ఆయన మంచిగా ఎదిగినటువంటి పరిస్థితుల్లో మరి ఏం జరిగిందో ఏంటో తెలీదు. మొన్న 24వ తారీఖున అంటే ఏప్రిల్ 24, ఈ మంత్ ఏప్రిల్ 24న తారీఖున ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఇంట్లోనే పాపం అతను వాళ్ళ భార్యని అట్లాగా వాళ్ళ కుమారుడిని తుపాకీతో కాల్చి చంపేసిన పరిస్థితి. అసలు అందరూ షాక్ అన్నమాట ఈ వార్త విన్న తర్వాత. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, బట్ అసలు హోలో వరల్డ్ అనేది ఒక రోబోటిక్స్ కంపెనీని స్థాపించినటువంటి హర్షవర్ధన్ లాంటి వ్యక్తి మరి ఎందుకని వాళ్ళ సొంత ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ కొడుకుని వాళ్ళ భార్యని చంపిండు. అట్లాగే ఇంకో కుమారుడు ఆ రోజు లేడంట, అంటే ఇంట్లో లేడు, బయటకు ఎక్కడికో వెళ్ళాడు కాబట్టి ఎస్కేప్ అయింది. అంటే గన్ లైసెన్స్ డెఫినెట్లీ ఉంటది, ఎందుకంటే ఎప్పుడో అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిపోయాడు కాబట్టి అక్కడ గన్స్, లైసెన్స్డ్ గన్స్ చాలా కామన్. అట్లాగే హర్షవర్ధన్ కి కూడా ఇట్లనే గన్ లైసెన్స్ ఉంది. సొంత గన్ ఓన్ చేసుకున్న గన్ తోనే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ని కాల్చి చంపేసిండు. ఆమె పేరు వచ్చేసి శ్వేతా పాణ్యం. ఆమె కేవలం 44 సంవత్సరాలు. కుమారుడు ధ్రువ, ఆయనకు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. ఇంకో కొడుకు మరి ఎన్ని సంవత్సరాలు ఏంటో కూడా తెలీదు, బట్ ఇప్పుడు ఒక కొడుకుని చంపేశాడు, అట్లాగే భార్యను చంపేసిండు. ఆ కొడుకు ఆ రోజు లేడు కాబట్టి ఎక్కడికో బయటకు వెళ్ళిండు కాబట్టి ఎస్కేప్. వాళ్ళిద్దరిని చంపిన తర్వాత తాను కూడా తుపాకీతోని కాల్చుకొని చనిపోయిన సందర్భం. ఇప్పుడు ఈ కొడుకు ఎవరైతే లేరో, ఆ రోజు ఇంట్లో ఎప్పుడైతే లేడో ఆ కొడుకే ఇప్పుడు చెప్పాలి ఇంట్లో ఏం జరుగుతోంది, ఏమైనా జరిగిందా, మరి హోలో వరల్డ్ అనేది ఈయన స్థాపించిండు కాబట్టి దాని వల్ల ఆ కంపెనీలో ఏమైనా లాస్ వచ్చిందా, 2017లో ఎందుకని ఇండియాకి వచ్చి ఈ హోలో వరల్డ్ అనే కంపెనీని స్థాపించిండ్రు, రోబోటిక్స్ కంపెనీ, ఆ కంపెనీ పొజిషన్ ఏంటి, ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసి ఖచ్చితంగా రక్షణ శాఖలో ఈ రోబోట్స్ ను కూడా ప్రవేశపెట్టండి అని ఒక నివేదిక ఇచ్చిపోయిండు. కలిసే అవకాశం కూడా వచ్చింది నరేంద్ర మోడీని కూడా. మరి ఇంత మంచిగా ఎదిగినటువంటి వ్యక్తి మరి ఎందుకని ఇంత దారుణంగా ఫ్యామిలీని చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు? ఇప్పుడు ఈ వార్త పూర్తిగా కలకలం అయితే క్రియేట్ అవుతోంది. అట్లాగే అమెరికాలో ఉంటున్నారు కాబట్టి పాపం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా మరి మన తెలుసా తెలీదా, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతోంది ఏంటి అనేది తెలుసా తెలీదా అనే ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు గ్యాదర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు కర్ణాటక వాసి కాబట్టి కర్ణాటకకే వాళ్ళ మృతదేహాలు కూడా తరలించే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఇంకో కుమారుడు ఎవరైతే ఉన్నాడో మరి ఆయనను కూడా
అమెరికా నుంచి ఇక కర్ణాటకకే తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? ఆ కుమారుణ్ణి పూర్తిగా విచారణ చేస్తున్నారు పోలీసులు. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతోంది ఏంటి అనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. కానీ నిజంగానే అత్యంత బాధాకరం. ఇట్లా అమెరికాలో కొంతమంది నిజంగానే యాక్సిడెంట్స్ లో లేకపోతే ఇట్లా సూసైడ్ ఇట్లాంటివి డిఫరెంట్ వార్తలలో మన వాళ్ళు చనిపోతున్నారు. అత్యంత బాధాకరం. అట్లాగే ఇతని విషయం కూడా మరి ఏం జరిగింది ఏంటి అనేది తెలీదు. పర్సనల్ గా ఏదైనా జరిగినప్పుడు కూర్చొని సాల్వ్ చేసుకోవాలి కానీ మరీ చంపడము చనిపోవడము ఇదే ఎక్కువగా జరుగుతోంది ఈ మధ్య కాలంలో. ఇది ఎప్పటికి ఆగుతుందో మరి అసలు ఎందుకని ఇట్లా చేస్తున్నారో ఎందుకట్లా ఈ మైండ్ సెట్ మారిపోతుందో మనుషులది అర్థం కాని సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు